బాష్మతి చూడాలి. పప్పులో కాలేసాడు. దేవసేన, ఏం చేస్తున్నావు? మీరు చెప్పిందిగా చేస్తున్నాను. నేను నీకు భర్తగా నిర్ణయించింది భల్లాల దేవుణ్ణి. ఏమంటున్నారు రాజమాత? నేను మనసిచ్చింది మీరు నిర్ణయించాలనుకున్నది బాహుబలిని. మన్నించండి రాజమాత, పెద్ద తప్పు ఒకటి చేశాను. మీరు పంపిన వర్తమానంలో కొడుక్కి అన్న విషయాన్ని నేను తప్పుగా బాహుబలికి అర్థం చేసుకున్నాను. ఈ అపార్థానికి కారణం కట్టప్ప, ఇప్పుడు నాకు తప్పెలా జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం కాదు, జరగబోయేది ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. రాజమాత, నేను భల్లాల దేవుడికి దేవసేన నుంచి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఆపండి. నా ప్రమేయం లేకుండా నా పెళ్లి నిశ్చయించడానికి మీరెవరు? క్షత్రియ కాంతకి తనకి నచ్చిన వాడిని వరించే హక్కు ఉందని కూడా తెలియదా మీకు? ఆ మాత్రం ఇంగితం లేదా? ఈ శివగామి మీద గొంతెత్తడానికి ఎంత ధైర్యం! రంగనాయక, ఈ మొదల పోతుని బంధించి మోకాల మీద కూర్చోబెట్టండి. అమ్మా, దేవసేన గౌరవ మర్యాదలకి భంగం రానివ్వనని మాటిచ్చాను. యువరాజ, మీరు రాజమాత మాట ఎదురు నిలుస్తున్నారా? ఆ శివుని ఆజ్ఞలోనైనా తప్పులుంటాయేమో గాని మా అమ్మ నిర్ణయంలో తప్పులుండవని మీరు చెప్పే మాటే కదా. అలాంటిది ఇచ్చిన మాట కోసం, నమ్మిన న్యాయం కోసం, ధర్మ స్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు. చివరికి ఆ దేవుణ్ణైనా కూడా భయపడకు. అదే ధర్మం, అదే క్షత్రియ ధర్మం. ఒక ఆడదాని మనసు తెలుసుకోకుండా నీ కొడుక్కి మాట ఇవ్వడం తప్పు.